మనం ఒక హిందీ వీడియోని గానీ, హిందీ ఫిల్మ్ న్యూస్ గానీ, లేకపోతే ఇంగ్లీష్ న్యూస్‌ను తెలుగులోకి డబ్బింగ్ చేసినప్పుడు గానీ, అనువాదం చేసి దాన్ని తెలుగు వాళ్ళకు ఎలా అందివ్వాలి అంటే, పరభాష న్యూస్‌ను ఎలా అందివ్వాలి మన వాళ్ళకి అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బైబిల్ ఉన్నది. బైబిల్ అంటే ఇంగ్లీష్ వాళ్ళది, అమెరికా వాళ్ళది. దాన్ని డబ్బింగ్ చేస్తే బైబిల్‌ను డబ్బింగ్ చేసినట్టు కాదక్కడ. భగవద్గీత అయిద్ది. చూసారా? బైబిల్ కాస్త భగవద్గీత అయిద్దనమాట డబ్బింగ్ చేస్తే. అలా ఉంటదన్నమాట డబ్బింగ్. అలాగే భగవద్గీతని ఇంగ్లీష్‌లోకి మారిస్తే, ఇంగ్లీష్ భగవద్గీత కాదక్కడ. బైబిల్ అయిద్ది. భగవద్గీతని అక్కడ బైబిల్‌లాగా చెప్పుకుంటారనమాట. ఆ! అలాగే మన భగవద్గీతను అరబ్ దేశంలోకి మారిస్తే, మన భగవద్గీతే అరబ్ దేశంలో ఉండదు. అక్కడ వాళ్ళేం చేస్తారు, ఖురాన్ చూస్తారు. మన బైబిల్ ఖురాన్ అయిద్ది. అలాగే అరబ్ దేశంలోని వాళ్ళ ఖురాన్‌ను తెలుగులోకి మారిస్తే, మన భగవద్గీత అయిద్ది ఇక్కడ. ఖురాన్ హిందీలో కాదు. చూసారా? అట్లా అనమాట. డబ్బింగ్ అంటే ఇలా చేయాలి. అంటే దీని ఉద్దేశ్యం ఏందంటే, భగవద్గీతను మళ్ళీ భగవద్గీతలాగా ఆడ చెప్పాలని కాదు. అక్కడి బైబిల్‌ను సేమ్ అలాగే ఇక్కడ చెప్పాలని కాదు. అర్థమయ్యేలాగా ఇప్పుడు పిల్లలున్నారు. పిల్లలకి ఏం చేస్తాం? పిల్లల కథలు చెప్తాం కానీ పెద్దల కథలు చెప్తారా? పెద్దల కథలు కూడా పిల్లల కథల్లాగా చెప్తారు కానీ పెద్దల కథలు పిల్లల కథల్లాగా చెప్తారా? చెప్పరు కదా! అట్లా అనమాట. ఇప్పుడు ఒక లెక్క చెప్పాలంటే ఏం చేస్తారు పిల్లలకి పిల్లల్లాగానే నువ్వు ఆడుకునే వస్తువులున్నాయి. ఒకటి నీ దోస్తు తీసుకున్నాడు. ఇంకోటిని అట్లా చెప్తారు కానీ లెక్కలాగా చెప్తే అర్థమైద్దా? అంటే పెద్దవాళ్ళ కథలుగా పిల్లలకి పిల్లల కథల్లాగా చెప్తారు. అట్లా అనమాట. అంటే ఒక పిల్లోడు ఏం చేసిండు, ఆకాశంలో చందమామ కావాలని వాళ్ళ అమ్మని అడిగి ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది, నీళ్ళలో చందమామని చూపెట్టి ఇగో తీసుకున్నది. అద్దంలో చందమామని చూపెట్టింది. ఇదిగో బాబు తీసుకో అన్నది. అంటే వాడు వచ్చిందనుకొని తీసుకున్నాడు. నిజంగా వచ్చినట్టు అది అట్లా అంటూ సామాన్యులకు అర్థమయ్యేలాగా అంతర్జాతీయ విషయాన్ని చెప్పడమన్నమాట. ఇగో ఇలా ఇప్పుడు చెప్పాను కదా, బైబిల్‌ను తెలుగులోకి మారిస్తే భగవద్గీత అయిద్దన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేది భగవద్గీతే కదా, అట్లా అనమాట. అంటే ఒక తెలుగు సినిమాని ఇంగ్లీష్ వాళ్ళు డబ్బింగ్ చేస్తే తెలుగుది ఇంగ్లీష్‌లో పోదు. హాలీవుడ్ సినిమా ఇది. వాళ్ళకి అర్థమయ్యేటట్టు. హాలీవుడ్ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే హాలీవుడ్ సినిమాని తెలుగులో డబ్ చేసినట్టు కాదు. మన తెలుగు సినిమా ఇది. తెలుగు సినిమా అయిద్దనమాట. చిరంజీవి, రాజశేఖర్, వెంకటేష్ నటించిన సినిమా అంటే అలా అయిద్దనమాట. అలా అయితేనే మన వాళ్ళకి అర్థమైంది కాబట్టి అలా అట్లా డబ్బింగ్ చేస్తారు. అదన్నమాట ఇక్కడ.